హలో అండి. సో ఈరోజు మేము ఈ థింక్ డే రూమ్కి రావడం జరిగింది. బై ద వే, నా పేరు శ్రీనివాస్. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ అభియాన్. సో ఈరోజు నిజంగా ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే ఈరోజే కాదు, గత కొన్ని రోజుల ముందు మేము బిజినెస్ మీటింగ్ కూడా రావడం జరిగింది. సో ఇది మనం చూసినట్లయితే మా టైంలో మాకు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరగలేదు. సో ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే వాళ్ళకి ఏ విధమైన యాక్టివిటీస్ పెడుతున్నారు టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బేసికల్గా నేను బెంగళూరులో ఉంటాను, బట్ ఇక్కడ మన 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 రాజమండ్రిలో విలువలు అవి బాగుంటాయని చెప్పేసి నేను నా కిడ్నీ నా వైఫ్ని ఇక్కడే ఉంచి చదవడం జరిగింది. నేను కంపేర్ చేసి చూస్తే బెంగళూరులో ఉన్న పిల్లలకి ఇక్కడికి నథింగ్ అంటే నో చేంజ్ అలా, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఇక్కడ ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు చూపించే విలువలు అవి కూడా తెలుసుకోవడం వల్ల ఇంకా పిల్లలు బాగా పెరుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ బెంగళూరులో జరుగుతుంటాయి, ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ బెటర్గా జరుగుతున్నాయి. సో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అండ్ బాగా అడుగుతున్నారు, బాగా తెలుసుకుంటున్నారు. అయితే మా బాబు ఎట్లా ఉంటుంది ఏంటని అనుకున్నాం, కానీ వాడు అడిగే ప్రశ్నలు అవి చూస్తే కనుక మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఈ పిల్లలతో వాళ్ళు మెలగడం వల్ల, వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ ఏదనేవి వాళ్ళకి క్లారిటీగా వచ్చేంత వరకు మనం వదలలేదు. సో అదంతా కూడా డెఫినెట్గా స్కూల్ వల్లే అవుతుంది. మొత్తం స్టాఫ్ అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాము. అట్ ది సేమ్ టైం ఈ హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా వాళ్ళ పిల్లలు చూసే విధానం, వాళ్ళ కేర్ తీసుకునే విధానం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ హియర్, అంటే నర్సరీ టీచర్ ఓన్లీ నర్సరీ వాళ్ళని చూస్తారని, లేకపోతే పీపీ1 టీచర్ పీపీ1 చూస్తారని కాదు, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం పిల్లల్ని మార్నింగ్ మేము చూసినట్లయితే చాలా హ్యాపీగా ఉంది. సో దట్ లైక్ మదర్ అండ్ ఫాదర్ ట్రీట్ చేసినట్టు చూస్తున్నారు. సో ఐ యామ్ హ్యాపీ పిల్లల్ని అట్లా చూస్తున్నారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో మా వాడు, మేమేంటంటే ఇంకా వాడు ఇంటికి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యాం, కానీ స్కూల్కి వెళ్ళినట్టు ఫీల్ అవ్వలేదు. అండ్ వాడు వచ్చిన తర్వాత వాడు హోంవర్క్ చేసుకునే విధానం కానీ, వాడు రాసుకునే పద్ధతి కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద హోల్ స్టాఫ్, థ్యాంక్స్ ఫర్ ద హౌస్ కీపింగ్ టీమ్, థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.